బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి అయిన తీగుళ్ల పద్మారావు గౌడ్ ఆదేశాల మేరకు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గోల్నక డివిజన్లోని పలు ప్రాంతాలలో ఎలక్షన్ పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, మంగళహారతులతో స్వాగతిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బిల్డర్ ప్రవీణ్ మాట్లాడుతూ ఈ 5 ఏళ్లలో కిషన్ రెడ్డి ఏం అభివృద్ధి చేశారో సికింద్రాబాద్ కి చూపించాలని అన్నారు. మరియు ఈసారి బీఆర్ఎస్ కి ఓటేసి పద్మారావు గౌడ్ ని గెలిపించుకుంటున్నామని బిల్డర్ ప్రవీణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబర్పేట కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్, పాగంబర్పేట కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి, మాజీ కార్పొరేటర్ పద్మావతి, డిపి రెడ్డి, అంబర్పేట సీనియర్ నాయకులు, అంబర్పేట టీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. అందరూ మన ఇంట్లో मामा बसे ठहरा था। अरे क्या बात है। నమస్కారం. నేను మీ బిల్డర్ ప్రవీణ్, టీఆర్ఎస్ పార్టీ అంబర్పేట నియోజకవర్గం, హైదరాబాద్ జిల్లా. మీరు చూస్తున్నట్టయితే ఈరోజు పద్మారావు గారు ఎవరైతే ఉన్నారో సికింద్రాబాద్ శాసనసభ్యులు, ఈసారి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఆయన అభ్యర్థిగా నియమించబడడం జరిగింది. ఈ రోజు మీకు తెలిసినట్టయితే ఒక మంచి నాయకుడిని మీరు ఎన్నుకోబోతున్నారు. గతంలో ఎవరైతే ఎంపీ పదవులు అనుభవించి, మంత్రి పదవులు అనుభవించి ఏమాత్రం కూడా సికింద్రాబాద్ నియోజకవర్గానికి చేసింది ఏమి లేదు. ఏం చేసిర్రు అయ్యా అంటే ఎంతసేపు మన ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోడీ గారి పేరు చెప్పుకుంటూ మన నియోజకవర్గాల్లో తిరగడం జరుగుతుందే తప్ప వారు చేసిన గొప్ప పనులు ఏవి కూడా మనకు కానరావట్లేదు. మన అంబర్పేట నియోజకవర్గంలో మన కాలేరు వెంకటేష్ గారు ఏవైతే అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారో అటువంటి అభివృద్ది కార్యక్రమాల్ని మొత్తం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో చేయడానికి ఒక మనసున్న మంచి నాయకుడు మన పద్మారావు గారు. ఆయన స్పీకర్ గా పనిచేయడం జరిగింది. ఎన్నో పదవులు అనుభవించిన తర్వాత కూడా ఈ రోజు మన సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు ఆగిపోవడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా
బీజేపీ ప్రభుత్వం ఉన్నా కూడా ఎటువంటి డెవలప్మెంట్ కి నోచుకోకపోవడం మన దురదృష్టకరము. సికింద్రాబాద్ పార్లమెంట్ ఓటర్ల మహాశయులందరూ కూడా మేము విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, మీరు డెవలప్మెంట్ ని చూడండి. కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో మన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడం జరిగింది. మీకు కనీసము ఏమాత్రమైన ఆలోచన ఉండి రేపు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే మీ యొక్క అమూల్యమైన ఓటు కేసీఆర్ గారి పార్టీ అయిన కారు గుర్తుకే ఓటు వేసి మన యొక్క ఓటుని కాపాడుకుందాం, మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం, మన దేశాన్ని కాపాడుకుందాం. జై తెలంగాణ.